ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు. పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను బస్తీ వాళ్ళకి. మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను, రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆపిచ్చి నేనే వచ్చాను, ఇన్స్పెక్టర్ అక్కడ విట్నెస్ రికార్డు కూడా చేశారు వాళ్ళు కూడా. అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు. కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ. కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు, ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చేవాడిని నేను. గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా ఉంటే చాలా మందిని చూసినాను. కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి, కొంతమందికి ఏమో ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు, ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా గిట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ ఇస్తారు అనుకుంటారు. కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు. మా సమస్యల పరిష్కారం కావాలి. మాకేం, మేము పబ్లిక్ లైఫ్లో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, ఇన్నేళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము, ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి తెలిసిన వాళ్ళము. తెలుగుదేశం పార్టీ 19 సంవత్సరాలు అధికారంలో ఉంటే 19 సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి చెలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు వలిగి బుల్లెట్లు మా పక్క పైన పోయినా భయపడలేదు. కేసులు అప్పుడు 190 కేసులు పెట్టారు. మేము భయపడ్డామా? ఇప్పుడు మేము భయపడతామా? ఇవన్నీ భయపడేటోళ్ళం కాదు. ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి తెరలేపుతున్నారు కాబట్టి. ఎందుకంటే మళ్ళా అనవసరంగా వేరే ఇప్పుడు గుడిసెలు తీసేస్తే వేరే పార్టీలు ఊకుంటారా? ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ పోతున్నాము. ఎలక్షన్ల ముందు ఇలాంటి పనులు చేస్తే ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము? ఎలక్షన్లో మాకు ఓటేయమని చెప్పి గుడిసెలలో నువ్వు ఏళ్ళు పెట్టవద్దు. నువ్వు నాలా మీద ఉంటే తీసేయి. ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు. ఎవరైనా ప్రభుత్వ స్థలం మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చాడు. లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చారు. కానీ గుడిసెలు ఉండొద్దు, ఈడ అంటరానోళ్ళు ఉండొద్దు, ఈడ ఎస్టీలు ఉండొద్దు, ఎస్సీలు ఉండదు, మాలలు ఉండొద్దు, మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు? కాబట్టి ఇది ఎస్టీల బస్తీ, ఎస్టీల గురించి కేటాయించిన బస్తీ. వాళ్ళకు ప్రభుత్వ పరంగా గజెట్ ఇచ్చి వాళ్ళకు ఇయర్ మార్క్ చేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్ వేసాయాడ. బిల్డింగ్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాయి. వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆగింది. బడ్జెట్ లేక ఆగింది కాబట్టి బడ్జెట్ వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నాం. మా ఆవేదన ఏంది, వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నాం. పార్కు ఒకటి తీసుకోవాలి, వద్దంటలేండి. నేనే కట్టిస్తా అని చెప్పిన, నా బడ్జెట్ ఇస్తా అని చెప్పాను. ప్రైవేట్ వాళ్ళతో ఎందుకు కట్టిస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తి లేక కూర్చొని కట్టిస్తున్నారు. వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? డిపార్ట్మెంట్తో చేయించండి. డిపార్ట్మెంట్తో చేయిస్తే నేను కూడా కూర్చుంటాను పోయి. ప్రైవేట్ వాడు ఎట్లా కూర్చొని కట్టిస్తాడు? వానికి ఏం అధికారం? అదే ల్యాండ్లో ఒక 2 వ్యక్తులు దాని వెనుకనే ల్యాండ్లో బాగా జప్తా కంపౌండ్ వాళ్ళు వేసుకుని నాలాలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా దాన్ని మొత్తం ఆక్రమితమైంది. పార్క్స్ కూడా చూస్తే కనుక చాలా పెద్ద ఎత్తున కూడా మీరు రాగానే ఫస్ట్ నేనే మీకు చూశారు అక్కడ నార్నే గోకుల్ అని ఆయన హీ వాస్ ట్రైంగ్ టు ఆక్యుపై దట్ రెసిస్టెన్స్ స్టాప్ చేయగలిగాము. తర్వాత మిథిలా కాలనీ వాళ్ళు వాళ్ళ పక్కన ఉన్నటువంటి బస్తీ వాళ్ళు దే ట్రైంగ్ టు ఇంట్రూడ్ ఇన్ టు దిస్. సో చేసినప్పుడు దాన్ని కూడా మేము అక్కడ ఇమీడియట్ గా వీ కుడ్ స్టాప్. అండ్ దాని ఫెన్సింగ్ కూడా మిథిలా కాలనీ వాళ్ళు కూడా వాళ్ళే అంటే ఫెన్సింగ్ వాళ్ళతో ఎందుకు చేపిస్తామంటే కాలనీ అసోసియేషన్ వాళ్ళతో మనం మళ్ళీ ఈ ప్రాసెస్ టెండర్ ఇవన్నీ పోయి లేటైజేషన్స్ ఉన్నాయో వాళ్ళని తప్పకుండా మేము సమర్థిస్తాం. ఎవరైతే ఎంకరేజ్ చేయాలని చూస్తున్నారో వాళ్ళని డెఫినెట్ గా వాళ్ళని చెక్ చేయడానికి లీగల్ చెక్ చేయడానికి చూస్తాం. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ నందగిరి హిల్స్ లో కూడా అది పార్క్ ఏరియా ఉంది. అది కూడా మీకు చూపిస్తాం పీపీటీలో ఎట్లా ఉంది పార్క్ అనేది. అది పార్క్ ఏరియా, దాన్ని వీఆర్ ట్రైంగ్ టు సెక్యూర్. అక్కడ నందగిరి హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ, నందగిరి హిల్స్ సొసైటీకి అక్కడ ఉన్న బస్తీకి వీఆర్ నాట్ ఇన్ టు దోస్ థింగ్స్. వాళ్ళ సంబంధం మాకు సంబంధం లేదు. మేమేంటి మా పార్క్, అది ఏ పార్క్ అయితే దాని ఎక్స్టెంట్ ఉందో దాన్ని వీఆర్ ట్రైంగ్ టు సెక్యూర్. ఎస్, నందగిరి హిల్స్ వాళ్ళు అక్కడ వాళ్ళ హెల్ప్ ఎట్లా తీసుకున్నాం, మిథిలా కాలనీలో తీసుకున్నట్టే ఇతర కాలనీస్ లో తీసుకున్నట్టే వాళ్ళని ఫెన్సింగ్ వేయడానికి వరకే తీసుకుంటాం. కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయక కనుక వాళ్ళకి ఊరుకుంటాం, వాళ్ళని ఎవరిని ఊరుకోం. అది ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు సెక్యూర్ దట్ ల్యాండ్. సెక్యూరింగ్ ఆఫ్ ద ల్యాండ్ లో చాలా చోట్ల కూడా మేము వీఆర్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ లోకల్ పబ్లిక్. వాళ్ళు ముందుకు వస్తున్నారు చాలా మంది. సో అట్లా భాగంగా చేసింది ఇది కూడా. సో అంతేగాని నందగిరి హిల్స్ వాళ్ళకి ఎవరు వాళ్ళకేదో నాకేదో వాళ్ళకేదో ప్రత్యేకమైన అనుబంధం ఉందని మొన్న ఎక్కడో చూసినప్పుడు నవ్వాలి ఏడవాళ్ళు అర్థం కాలేదు. సరే ఓకే, ఇవన్నీ మాటలు వస్తుంటాయి ఏది చేసినప్పుడు. బట్ చెప్పాలనుకుంది ఏంటంటే వీల్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ ద లోకల్ పబ్లిక్ డెఫినెట్లీ. అండ్ అట్లానే అక్కడ బస్తీ వాళ్ళది కూడా వెళ్ళాం. నందగిరి హిల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బస్తీ వాళ్ళతో కూడా చెప్పాం, అరే మీకు ఎప్పుడో అప్రూవ్డ్ మీకు ఒక జేఎన్యూఆర్ఎం దాని కింద ఏదో ఉన్నది, అది మనం వైఆర్యూ నాట్ ఇది దాన్ని బస్తీలో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలి కదా. బస్తీలో మనం ఇదే బస్తీలో 15 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు అక్కడ దాని క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలన్నప్పుడు
దానికి తప్పకుండా వైసెడ్ మేము కూడా సహకరిస్తాం. మీకు విల్ టేక్ యూ టు సెక్రటేరియట్, సీనియర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్దాం, ఇలా అడుగుదాం, లేకపోతే ఎవరైనా అక్కడ కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి వెళ్దాం. మేము కూడా వస్తాం, మీతో తీసుకుని వెళ్తాం. యూ వాంట్ సీ దట్ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మీ జీవితాలు బాగుపడాలి దాంట్లో మేము కూడా ఉంటాం.